విమానం సాఫీగా వెళ్ళినంతసేపు అంతా హాయిగానే ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా తేడా వస్తేనే అందులో ఉన్న ప్రయాణికులు టెన్షన్ పీక్కు వెళ్తుంది. ఒక్కోసారి గాలిలో ప్రయాణాలు గాలిలోనే పోయే పరిస్థితి ఎదురవుతుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమాన ప్రయాణికులు ఇదే పరిస్థితిని చవిచూశారు. దీనికి ప్రధాన కారణం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక భాగంలోని టైర్ ఒకటి ఊడి పడిపోయింది. ఆ టైర్ కూడా విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్లో ఉన్న ఓ కారుపై పడటంతో ఆ కారు దారుణంగా దెబ్బతిన్నది. టైర్ పడిపోయిన విషయం గ్రహించిన పైలట్ వెంటనే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 777-200 ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్లోని టైర్ కింద పడిపోయింది. ఈ ఘటన సమయంలో ఈ విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానంలో ప్రయాణికులను మరో విమానంలో వాళ్ళ గమ్యస్థానానికి పంపారు. ఈ విమాన ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణకు ఆదేశించింది. బోయింగ్ 777 విమానాలకు 2 ల్యాండింగ్ గేర్లకు 6 టైర్ల లెక్కన ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా టైర్లు ఊడినా, డ్యామేజ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా వీటిని డిజైన్ చేశారు. ఈ విమానం టైర్ ఊడి పడిపోయినా కూడా యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.